సరి మామ గరి సస సనిద పసా సరి మామ గరి సస సనిద పసా రేమదానిగ పసా సనిద ప మగ పమరే యమహానగరి కలకత్తా పురి సోమరిపోతుల రాజాలు సొరకాయల కోతలు చెల్లవురా అందుకే చిలక పరిలో పడితే కులసాల కుస్తీ సో అఖిల్ అసలు ఫస్ట్ అఖిల్ ఎక్కడ పుట్టాడు? అఖిల్ గురించి చాలా మందికి తెలియదు. అఖిల్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అఖిల్ చంద్ర నేను హైదరాబాద్ లో పుట్టాను. భార్గవి హాస్పిటల్ మోతినగర్ లో నేను జన్మించాను. డాక్టర్ ఝాన్సీ గారు నన్ను పుట్టించారు. రూమ్ నెంబర్ గుర్తులేదా? బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం ఎప్పుడు అలాంటివన్నీ నేను చేస్తాను, కానీ ఇంట్లో ఉన్న పనులు వంట కూడా రాదు. ట్రై చేసా ఒకసారి, పప్పు మాడిపోయింది. పోనీలే, మా మమ్మీ లేనప్పుడు ట్రై చేసా, అదే తప్పు చేసా. అదే ఇంకెప్పుడు ట్రై చేయొద్దు. చేయనండి, ఖచ్చితంగా చేయను. ఎస్పెషల్లీ మేము వచ్చినప్పుడు మాత్రం మా కోసం కాఫీ లాంటివి మాత్రం ఏమీ అరేంజ్ చేయొద్దు. లేదు, చేయనండి. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు నేను పప్పు కూడా చేయను. నాకు అర్థం కాలేదు సార్. అసలు అంటే ఆ బేస్ రావడం కోసం ఎంత ట్రై చేయాలి కదా. మహాకాంతి బీజం మహాదేవ్య తేజం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం. యా అంటే నా వాయిసే నా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అండి, అంటే గాడ్స్ గిఫ్టెడ్ వాయిస్ అని చాలా మంది, అంటే కోటి గారు లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్సే నా వాయిసే నా గిఫ్ట్ అని చెప్పారు. అద్భుతమైన పాటలు ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఫీమేల్ సింగర్స్ లో చిత్రమ్మ అండ్ శ్వేతా మోహన్ గారు. మీ ఇద్దరికి మంచి అంటే లైక్ హై మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. తన్ని మీరు స్టేజ్ మీదకి రప్పించి మరి సాంగ్ పాడించడం, అలా ఆవిడ్ని చూస్తూ జగమేలే నా హృదయాన్నేలే జానకి నువ్వే, జగమేలే నా హృదయాన్నేలే జానకి నువ్వే, అలా అలవాటు చేసిన సాంగ్స్ లో నేను పుట్టాను సాంగ్ పాడానండి. ఏఎన్ఆర్ గారు అని ఉంటుంది ఆ పాట. అనిరుద్ గారు ఒక సాంగ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ కి మెయిన్ లీడ్ మీరే, సింగర్ మీరే అని చెప్పేసి మీకు తెలుసు, కానీ ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల మీరు ఆ సాంగ్ పాడలేకపోయారని చెప్పి తెలిసింది. అవునండి. లియో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. యాక్చువల్గా ఎంత స్పెషల్ గెస్ట్ అంటే నాకు చాలా 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 ఫేవరెట్, ఎస్పెషల్లీ నా బ్రదర్, సూపర్ సింగర్, సెమీ ఫైనలిస్ట్, అండ్ హీస్ నాట్ ఏ నార్మల్, అంటే అబ్నార్మల్ అని కాదు, కాకపోతే ఏంటంటే డిఫరెంట్ సాంగ్స్ అండ్ కన్నడలో చాలా చిన్న ఏజ్లోనే 5 లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పి, అండ్ ఒక్కటేంటి ఎన్నో 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 కొన్ని అన్ని నేను చెప్పే కంటే కొన్ని తన మాటల్లో కూడా విందాం. హీఈస్ నన్ అదర్ దెన్ అఖిల్ చంద్ర. అఖిల్ హాయ్. హాయ్ అక్క, నమస్తే. అందరికి నమస్తే. మా అక్కకి హాయ్. ఎలా ఉన్నావు అఖిల్? బాగున్నా అక్క, ఆల్ గుడ్. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందా మనం ఇంటర్వ్యూ అనుకొని? కొంచెం 1 మంత్ కన్నా ఎక్కువనే అయింది. 1 మంత్ కంటే ఎక్కువ, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఇంటర్వ్యూ చేయడం కుదరలేదు. ఇవాళ్లే జరగాలని రాసి పెట్టింది కాబట్టి ఇవాళ్లే జరుగుతుంది ఇంటర్వ్యూ. దట్ హోమ్ లో. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మమ్మీ ఇల్లు చాలా బాగా అరేంజ్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. కాకపోతే నువ్వు ఒక మిస్టేక్ చేసావు. మమ్మీ పాప ఎంత క్యూరియస్ గా ఇంటర్వ్యూ చూద్దామని బయటకు వస్తుంటే మమ్మీ లోపల పెట్టి లాక్ చేసావు. ఈ విషయం ఎవరికి తెలియదు, నాకు తప్ప. అంటే మా మమ్మీ నా పక్కన ఉంటే నాకు ధైర్యమే, ఒప్పుకుంటా, కానీ ఇట్లా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా రావాలంటే మా మమ్మీకి నా గురించి అన్నీ తెలుసు కదా, ఇన్ అండ్ అవుట్, కొంచెం అలాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యా అంతే. అఖిల్, నా అంటే జనరల్ గా నువ్వు ఎంతో మందికి ఫేవరెట్. ఇప్పుడు ప్రెసెంట్ చాలా కాలం నుంచి నువ్వు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా నీకు బాగా గుర్తింపు ఈ మధ్యకాలంలో. అంటే మేబీ ఇప్పుడు పెద్ద అయ్యావు కదా, మొన్నటి వరకు చిన్నపిల్లోడే కాబట్టి అందరు నిన్ను చిన్నపిల్లోళ్ళనే చూసారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు నిన్ను చాలా లైక్ చేస్తున్నారు. నీ ఇన్స్టాలో కామెంట్స్ కానీ, లేకపోతే నువ్వు సూపర్ సింగర్ చేసినప్పుడు చాలా మంది నిన్ను ప్రైజ్ చేయడం చూస్తున్నాను కాబట్టి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫస్ట్ ఒక మంచి సాంగ్తో నీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా అండి. అయితే ఈ సాంగ్ పర్టికులర్ సాంగ్ పురందరదాస కీర్తనలు మేము కన్నడ వాళ్ళం బేసికలీ.
సో మా అమ్మమ్మ అండ్ మా అమ్మగారు చిన్నప్పుడు నాకు నేర్పించిన ఫస్ట్ సాంగ్ అన్నమాట. కన్నడ వాళ్ళు అని చెప్పేసి నాకు ఇంటికి వచ్చే వరకు తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కాల్ మాట్లాడుతున్నా ఎప్పుడు ఆ లాంగ్వేజ్ లో డిఫరెన్స్ తెలియలేదు. అంటే పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో కాబట్టి తెలుగు చాలా బాగా చాలా మాట్లాడతాను. నీట్ గా అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా సాకు బేకు లేకుండా ఆ! చాలా మనలో క్లియర్ గా. అయితే ఇది బేకో, అది బేకో అనే ఉంటుందన్నమాట. అవును. మమ్మీ కూడా ఇంటికి రాగానే మమ్మీ మాట్లాడుతూ కన్నడ అని చెప్పే వరకు నాకు తెలీదు. ఏంటి మీరు కన్నడనా అని చెప్పేసి నేనే ఆశ్చర్యపోయాను. ఓకే. ఎనీవేస్ మంచి సాంగ్ తో. చూడండి ఆ పాట నాకు స్పెషల్ కాబట్టి ఆ సాంగ్‌తో నేను స్టార్ట్ షూర్. చేస్తాను. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. ಮಾನಾಭಿಮಾನವು ನಿನ್ನದು ಎನಗೇನು, ಮಾನಾಭಿಮಾನವು ನಿನ್ನದು ಎನಗೇನು. ದೀನ ರಕ್ಷಕ ತಿರುಪತಿಯ ವೆಂಕಟರಮಣ ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. ನೀಯನ್ನ కాయಬೇಕು. అఖిల్ నిజం చెప్తున్నా యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఫేవరెట్. నువ్వు పాడుతుంటే నాకు తెలియకుండా ఎందుకో టీయర్స్ వచ్చేస్తున్నాయి అఖిల్. యూఆర్ అమేజింగ్ అఖిల్. థ్యాంక్ యూ వండర్ఫుల్ సింగర్. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ అంటే చాలా మంది చెప్పుండొచ్చు. ఎవ్రీ అప్రిషియేషన్ అంటే కొత్త ఏం కాదు మీకు. బట్ రియల్లీ ఏదో లోపల నుంచి హార్ట్ నుంచి చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. I'm థ్యాంక్ యూ. very- అప్రిషియేషన్ చాలా మంది చేస్తారు బట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ అప్రిషియేట్ జెన్యున్లీ ఫ్రమ్ ద హార్ట్. అండ్ అలాగా మా అక్క నుంచి తమ్ముడికి వచ్చేసింది. థ్యాంక్ యూ thank you సో so much, మచ్. చాలా బాగుంది అఖిల్. అసలు అంటే ఆ బేస్ రావడం కోసం ఎంత ట్రై చేయాలి కదా. యా అంటే నా వాయిసే నా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అండి. అంటే గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్టెడ్ వాయిస్ అని చాలా మంది అంటే కోటి గారు లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్సే నా వాయిసే నా గిఫ్ట్ అని చెప్పారు. సో వాళ్ళు అలా బ్లెస్ చేశారు చిన్నప్పటి నుంచి. సో అలాగా ప్రాక్టీస్ అండ్ హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. నిజంగా అంటే మీ ఫ్యామిలీని చూసాను కాబట్టి చెప్తున్నాను. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ చేసే పేరెంట్స్ అండ్ మీ బ్రదర్ యూ మీనంటే మేబీ మొత్తం అంతా ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అండ్ పాజిటివ్ పీపుల్ అండ్ నీ వర్క్ కూడా అలానే ఉంది. మేబీ సో అఖిల్ అసలు ఫస్ట్ అఖిల్ ఎక్కడ పుట్టాడు? అఖిల్ గురించి చాలా మందికి తెలియదు. అఖిల్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అఖిల్ ఎక్కడ పుట్టాడు? ఖచ్చితంగా అఖిల్ చంద్ర అంటే నేను అఖిల్ చంద్ర అను నేను అఖిల్ చంద్ర అను నేను హైదరాబాద్ లో పుట్టాను. భార్గవి హాస్పిటల్ మోతినగర్ లో నేను జన్మించాను. డాక్టర్ ఝాన్సీ గారు నన్ను పుట్టించారు. రూమ్ నెంబర్ గుర్తులేదా? రూమ్ నెంబర్ గుర్తులేదండి. ఓకే. సో హైదరాబాద్ లోనే పుట్టాను. రైట్. సో చిన్నప్పటి నుంచి ప్రాపర్ హైదరాబాద్ బట్ నేటివ్ మైసూర్ అండి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ పేరెంట్స్ అందరు యాన్సిస్టర్స్ అందరూ మైసూర్ నంజన్గూడ్ నుంచి దే బిలాంగ్ టు మైసూర్ అన్నమాట. సో అలాగా ఇంట్లో కన్నడ కూడా మాట్లాడతాము. ఇంట్లోనే కన్నడనే మాట్లాడతాము, బయట తెలుగు. అస్సలు బయట తెలుగు ఎలా మాట్లాడతారంటే తెలుగు వాళ్ళకి ఏ మాత్రం డౌట్ రాని తెలుగు మాట్లాడతారు. ఆఫ్ కోర్స్ పుట్టి పెరిగాము, ఇంకా ఫ్రెండ్స్ మ్యూజిక్ లో కొలీగ్స్ అందరూ తెలుగు కాబట్టి. ఎన్ని ఇయర్స్ అవుతుంది అఖిల్? అంటే ఫస్ట్ అసలు మూమెంట్ ఏంటి? ఎప్పుడు నేర్చుకోవాలి? ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? బేసికలీ నాది ఒక ఏమంటారు ఒక చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండి. ఇట్లానే నేను ఇందాక పాడిన పాట అందులో ఇది బ్యూటిఫుల్ స్టోరీ కదా, సో చెప్పండి. అంటే ఒక క్రేజీ స్టోరీ బేసికలీ. సో ఏంటంటే ఇప్పుడు
నేను చిన్నప్పుడు నాకు 2.5 years ఉన్నప్పుడు నార్మల్గా ఎవరైనా ఏడుస్తారు అల్లరి చేస్తారు కదా, నేను ఇందాక నేను పాడిన పాట ప్లే చేసేవాళ్ళట మా ఇంట్లో. మా Okay. అమ్మమ్మ మా అమ్మగారు వీళ్ళందరూ ప్లే చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. మనం ఊరుకోం కదా, మనకు చిన్నప్పటి నుంచి కొంచెం ఆ క్యూరియాసిటీ అదంతా ఎక్కువ కాబట్టి ఏం జరుగుతుందనే తెలుసుకోవాలి. అలాగా ఇంకా అలా రేడియోలో పాట ప్లే చేస్తుంటే నేను 2.5 years కి పాట మొత్తం పాడేసేవాడినట. 2.5 years కి ఆ, ఏంటి అది ఈ సాంగా? ఈ సాంగ్. సో మా అమ్మమ్మ అండ్ మా అమ్మగారు దాన్ని గుర్తుపట్టారు. అరే వీడేంటి పాడేస్తున్నాడు, నార్మల్ గా మనం ఏదో డైలీ పొద్దున్న ప్లే చేస్తాము, పురంధరదాస అదే దాసర పదಗಳು అంటారు దాన్ని. సో దాసర పదಗಳು అంటారు వాటిని. సో ఇంకా అలాగా ఇంకా నాకు 5-6 years వచ్చినప్పుడు శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం గారి దగ్గర మా ఫస్ట్ గురువు గారు, అంటే నేను ఓనమాలు నేర్చుకుంది ఆవిడ దగ్గర చేర్పించారు. సో వెళ్ళడం చాలా డీసెంట్ గా వెళ్తాను నేను, కానీ అక్కడ ఉండను క్లాస్ లో. మా మ్యామ్ కళ్యాణి మ్యామ్ పాపం వచ్చి నాన్న ఇప్పుడు సా పాడు అనగానే నేను ఉండను అనమాట క్లాస్ లో. ఆవిడ వచ్చి 2 నిమిషాల ముందు బయట ఉంటా హాల్లో, వాళ్ళ కూతురు లక్ష్మీ బాబాజీ అక్క, తనతో ముచ్చట్లు పెట్టుకునేవాడు. అంటే నాకు కుదురలేదు, కానీ కళ్యాణి మ్యామ్ చెప్పిన లెసన్స్ అన్ని నేను పాడేవాడిని అంట. ఎలా? హౌ? అది మేబీ ద గ్రాస్పింగ్ పవర్. సో అలాగా అక్కడ కుదరలేదు. మా మమ్మీ కూడా ట్రైన్డ్ సింగర్. మా మదర్ ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్ట్ అనమాట. సో ఆవిడ డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ కూడా నేను మా అమ్మగారు కలిసి చేసాం. సో షీఈ్ అ ట్రైన్డ్ సింగర్. ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళకి సెపరేట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో మా మమ్మీ కూడా వచ్చేది క్లాస్ తో. ఇంకేదో మా మమ్మీ నా కోసం అని ఆవిడ చేరారు, లాస్ట్ కి మా మమ్మీ కోసం నేను వెళ్ళేవాడిని. అలా అయిపోయింది. సో ఇంకా అలాగా ఇంకా తర్వాత ఇంకా కుదరలేదని మానిపించేశారు. తర్వాత నరేందర్ సార్ నా సెకండ్ గురువు గారు, అక్కడ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ ప్రాపర్లీ. సో ఆల్మోస్ట్ 2013 ఆ టైం నుంచి 12 నుంచి అనుకుంటా, అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ప్రాపర్లీ. అక్కడ కూడా కుదరలేదు, కానీ దగ్గర ఒక 1 year స్పాన్ లో నేను ఆల్మోస్ట్ 75 కీర్తనలు పాడేవాడినట. కుదరలేదు, సరిగ్గా వినలేదు, అయినా ఇన్ని కీర్తనలు ఎలా పాసిబుల్ అసలు? అదే ఇంకా అంటే నేను క్లాస్ లో ఉండేవాడిని కాదండి, బయట ముచ్చట్లు. నాకు జనాలంటే ఇష్టం అనమాట. ఐ లవ్ టాకింగ్ టు పీపుల్. చిన్నప్పటి నుంచే ఐఎమ్ బార్న్ లైక్ దట్. మమ్మీ పోలికలు వచ్చినాయి అంతే. సో వీఆర్ అంటే భరత్ అని నేను ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఇలా మాట్లాడతారు కదా, ఆ టైప్ లో నాకు పీపుల్ అంటే ఇష్టం. సో ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మెంటాలిటీస్, సో దట్ మన లైఫ్ లో ఎంతో కొంత వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి ఉంది ఆ అలవాటు. కానీ క్లాస్ లోపల జరిగేటప్పుడు, ఇప్పుడు లోపల రూమ్ లో జరుగుతుంటే వినిపిస్తాయి కదా, అలాగా ఐ యూస్ టు హియర్ అని నాకు తర్వాత ఎక్కువ అని తర్వాత. జనరల్ గా ఈ ఫీల్డ్ లో పీపుల్ తో ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇంటరాక్షన్ లేకపోతే ఏంటి పెద్దగా మాట్లాడట్లేదు మనకెందుకు అని లైట్ తీసుకుంటారు. మేబీ ఈ పీపుల్ తో ఇంటరాక్షన్ అనేది హెల్ప్ అయిందా? ఖచ్చితంగా. అంటే ఇన్బార్న్ క్వాలిటీ కాబట్టి, అంటే ఐఎమ్ నాట్ యాక్టింగ్ సమ్వన్ ఎల్స్ కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అయింది. అంటే పబ్లిక్ రిలేషన్స్, ప్రొఫెషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఎలా ఏంటి అనేది నేర్చుకున్నా. చాలా ఇలాంటివి యాక్ట్ చేయడం కుదరదు, చేయలేం, మనం వెళ్ళి మాట్లాడేసేయాలి కాబట్టి తప్పదన్నమాట ఇలాంటివి. ఖచ్చితంగా. ఇంకా తర్వాత అలా నేను అంటే ఇప్పుడు తర్వాత శివకుమార్ దినవాహి గారి దగ్గర కూడా నేర్చుకున్నాను కర్ణాటిక్ వర్ణాలు అన్ని. మళ్ళీ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ దగ్గర 10 years అవుతుంది రామాచారి సార్ దగ్గర. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి నేను శిష్యరికం పొందుతూ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది ఇప్పటికే. సో తర్వాత శ్రీమతి సునంద గారి దగ్గర సినీ సంగీతం అంటే ఫిలిం సాంగ్స్ కి కావాల్సిన టెక్నిక్స్ అవి కూడా నేర్చుకున్నా. కొద్ది రోజులు కల్పన గారి దగ్గర కూడా నేర్చుకోవడం జరిగింది. వెరీ ఫ్యూ డేస్, బట్ ఆ ఫ్యూ డేస్ నాకు చాలా చాలా గ్రేట్ అన్నమాట. చాలా మంది పెద్ద వాళ్ళందరినీ కవర్ చేసేసారు వాళ్ళ గైడెన్స్. బట్ ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చింది ఎప్పుడు? ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చింది డిడి సప్తగిరి ఛానల్లో ఆలాపన అని ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి. అది ఇట్ ఇస్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ షో. సాలూరి వాసురావు గారు దానికి జడ్జ్ అన్నమాట. సో వాసురావు సార్ తో పాటు ఇంకొకళ్ళు జడ్జ్ గా వచ్చేవాళ్ళు. అదొక స్పెషల్ ప్రోగ్రామ్. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఏమంటారు ప్లాట్ఫామ్ ఫర్ బిగినర్స్. అలాగా వెళ్ళా. ఫస్ట్ ఇట్లా మైక్ ముందు మన మైక్ పట్టుకుని ఆర్కెస్ట్రా అంటే తెలియదు నాకు, ఏం వాయిస్తారో ఏంటో ఇప్పుడు ఏం చేస్తారో వీళ్ళు అనే టైప్ లో ఉండే. అలాగా అప్పుడు
10 years ఉంటాయి. నవ్ ఐమ్ 22 అండి. ఇది అంతే అండి, 12-13 ఇయర్స్ ఉంటాయి నాకు మోస్ట్లీ. ఎందుకంటే ఆలాపన చాలా ఓల్డ్ ప్రోగ్రామ్. అవును, చాలా ఓల్డ్ ప్రోగ్రామ్. సో అప్పుడు సురేఖామూర్తి గారు కూడా జడ్జిగా వచ్చారు వాసురావు సార్తో పాటు. చాలా మెచ్చుకున్నారు నన్ను. అంటే నాకు కిందికి వచ్చాక వీళ్ళు అక్కడ ఎవరో ఒకరు ఉంటారు కదా, క్రూ మెంబర్స్ కానీ ఇంకో టీమ్ మెంబర్స్, వాళ్ళు అరే ఎంత మెచ్చుకున్నారు వాసురావు గారు, ఎంత మెచ్చుకున్నారు నిన్ను అని అన్నారు. నాకు అర్థం కాదు ఎందుకు మెచ్చుకున్నారు అంటే. ఓకే, పాడాలని తెలుసు, దానికి కామెంట్స్ ఇస్తారు అంటే జడ్జి చేస్తారు నన్ను, ఆర్ అలా ఏం తెలియదు నాకు. సో దట్ వాజ్ అఖిల్ చంద్ర. ఏదో పిలిచారు, వెళ్ళాము, పాడాము, అంతవరకే. అంతే అంతే. దాని తర్వాత నాకు అప్పట్లో నాకు తెలిసి పెప్సీ వచ్చేది చిన్నది, 2 రూపీస్ పెప్సీ. అవి ఆరెంజ్ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. అవి కొనిస్తే నేను వస్తా అని చెప్పాను. పెప్సీ అనే వస్తుందండి, ఈ ఐస్ లాగా ఈ 2 రూపీస్ పెప్సీ ఉండేవి. అవి ఇస్తేనే వస్తా అని చెప్పి, అలాంటి కండిషన్స్ ఉండేవి పాడడానికి. ఓకే ఓకే. సో అది, సో అలాంటివన్నీ లంచాలు తీసుకుని చక్కగా పాటలు పాడి అప్పుడు అప్పుడు ఆలాపనలో ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నేను పాడింది యమహానగరి. ఒకసారి సరి మామగరి సనిదా పసా, సరి మామగరి సనిదా పసా, రేమదానిగా పసా సనిదా మగ పమరే, యమహానగరి కలకత్తా పురి, యమహానగరి కలకత్తా పురి, నమహోగిలి హౌరావారధి, యమహానగరి కలకత్తా పురి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, యమహానగరి కలకత్తా పురి, నమహోగిలి హౌరావారధి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఎంత బాగుందంటే హరిహరన్ గారిని గుర్తు చేసేసాం. అయ్యో థ్యాంక్ యూ. అసలు నిజంగా సింగర్స్ ఇక్కడ లేరు, ఆ సాంగ్ ఏ సాంగ్ పడితే ఆ సాంగ్ సింగర్ గుర్తొచ్చేస్తున్నారు తెలుసా. అంత బాగుంది వాయిస్. అయినా నేను చెప్పేది ఏముంది, సూపర్ సింగర్స్ లో ఆల్రెడీ యూ ప్రూవ్డ్ కదా. అయ్యో, కానీ లైవ్ లో చూస్తున్నాను కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఊరికే అవరు అనుకుంటా సింగర్స్, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా. దాని వెనకాల ఎంత ఉండాలో అంటే సినిమాలో చెప్తారు కదా, ఒక కృషి, ఒక పట్టుదల, అలాంటివి. చాలా బాగుంది. అండ్ అసలు నార్మల్ గా అడుగుతున్నాను, అసలు నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్ ఆఫ్ కోర్స్ ఎనీ డే బాలు గారు. ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. 100% అండి, ఆయనే మాకు డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ నాకు విజయప్రకాష్ గారు చాలా ఇష్టం. సో అంటే ఉన్నారండి చాలా మంది సింగర్స్ ఉన్నారు. మేల్ సింగర్స్ లో ఎస్పీబీ సార్, విజయప్రకాష్ గారు, శంకర్ మహాదేవన్ గారు స్టాండర్డ్, అంటే మారరు. ఫీమేల్ సింగర్స్ లో చిత్రమ్మ అసలు నాకు ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు వర్క్ విత్ హర్. చిత్ర గారికి నేను సూపర్విజన్ చేయడం జరిగింది ఒక పాటకి. సో చెన్నైకి వెళ్ళి ఆవిడ స్టూడియోకి వెళ్ళి ఒక కంపోజర్ దాసరి గారు, ఆయన పాట సూపర్విజన్, అంటే చిత్ర గారు అక్కడ పాట నేర్చుకోవడం, ఆవిడ పాడడము, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఐ గాట్ టు విట్నెస్. యాక్చువల్గా అదే టైంలో కార్తిక్ కొడగండ్ల మీరు వెళ్ళారు కదా. కార్తిక్ కొడగండ్ల గారితో ఆ ముందు ప్రాజెక్ట్ కి నేను వెళ్ళాను. కార్తిక్ కొడగండ్ల అన్న ద్వారా విజయప్రకాష్ గారిని, అంతరానంది గారిని, శిరీష భాగవతుల గారిని, అండ్ మరాఠీలో చాలా టాప్ సింగర్స్ ఆనంది జోషి గారు, జస్రాజ్ జోషి గారు, ఇలాంటి వాళ్ళని వి గాట్ టు రికార్డ్. కార్తిక్ కొడగండ్ల అన్న ఆపర్చునిటీ ఇచ్చారు నాకు టు సూపర్వైజ్ ద రికార్డింగ్. సో అన్నతో పాటు నేను ముంబై అండ్ బెంగళూరుకి వెళ్ళాక ఐ గాట్ దిస్ ఆఫర్. జనరల్ గా కార్తిక్ కొడగండ్ల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, అసలు మీ ఇద్దరికి ఎలా ఇంటరాక్షన్? మేము చాలా, అంటే మోర్ దెన్ అ బాండ్ ఆఫ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్, చాలా మంచి ఫ్రెండ్స్. అంటే ఫుల్ చిల్. మీ అసలు తెలియదే ఉంది కార్తిక్ అన్న గురించి. ఈజ్ అ వెరీ అమేజింగ్ హ్యూమన్ అండి, వెరీ స్వీట్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, ఆ హైప్ అదంతా ఏముండదు, కానీ తన ఆర్ట్ లో, అంటే తన మ్యూజిక్ లో చాలా డివోషనల్ సాంగ్స్ కి డివినిటీ
అండ్ కమర్షియల్ సాంగ్స్ కి కమర్షియల్ ఫ్లేవర్. సో ఇలా అన్ని చేస్తాడన్నా, కానీ ఏమొచ్చబ్బా మనకేం రాదు అని అంటాడు. అవును. అన్నా నువ్వు అంత బాగా కంపోజ్ చేసావు, అంత మందితో పాడించావు, శంకర్ మహాదేవన్ గారు, చిత్రమ్మ వీళ్ళందరూ పాడారు, అయినా సింపుల్ గా ఉంటారు. సో దట్ ఈస్ ద క్వాలిటీ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్. కార్తిక్ ఎలా అంటే తను చాలా అంటే మీరు చెప్పినట్లే ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఎంత నేర్చుకున్నా అంటే ఒకటి అంటారు కదా నిత్య విద్యార్థి అంటారు కదా, సేమ్ అది తను ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది కొంతమందిని చూసినప్పుడు తెలుస్తా ఉంటది. ట్రూ. కార్తిక్ కొడగండ్ల అన్న దానికి ఎగ్జాంపుల్, దానికి For 100% sure. ఎగ్జాంపుల్. True. యాక్చువల్గా అసలు మన ఇద్దరు పరిచయానికి కూడా తనే రీజన్. అవును. కార్తిక్ హీస్ వెరీ నైస్ పర్సన్ అండ్ నేనంటే తనతో ఒక ఇంటర్వ్యూ చేశాను. హీస్ వెరీ సెన్సిటివ్ ఆల్సో. ఇంటర్వ్యూ మొత్తం కూడా ఏడుస్తూనే ఉన్నాడు తను. హీఈస్ అ వెరీ అంటే హీఈస్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్ ఐ హావ్ మెట్ ఇన్ మై లైఫ్ హూ ట్రీట్ ఎమోషన్స్, చాలా వాల్యూ ఇస్తారు ఎమోషన్స్ కి, పీపుల్ కి. సో అలాంటి వాళ్ళు జనరలీ దే ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ ఐఎమ్ ఆల్సో వన్ అమంగ్ దెమ్. సో ఈ సందర్భంగా కార్తిక్ అన్న థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నీకు తెలుసు మీరు ఎంత సపోర్ట్ చేశారో నన్ను, మీకు తెలుసు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎనీవేస్ నేను కూడా కార్తిక్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఒక మంచి బ్రదర్ని ఇంట్రడ్యూస్ అయ్యో చేశాను. థ్యాంక్ యూ. ఎనీవేస్ సో ఫీమేల్ సింగర్స్ లో చిత్రమ్మ అండ్ శ్వేతా మోహన్ గారు. శ్వేతా మోహన్. సో ఇంకా మా సూపర్ సింగర్ సీజన్ కి శ్వేతా మోహన్ గారే జడ్జ్. ఇంకా అలాగా చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. మంచి అంటే లైక్ హై మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి కదా, చాలా. తనని మీరు స్టేజ్ మీదకి రప్పించి మరి సాంగ్ పాడించడం. అవునండి, అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ నా లైఫ్ లో. ఎందుకంటే నేను చాలా లో ఫేజ్ లో వెళ్ళాను సూపర్ సింగర్ కి. చాలా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా అందరి లైఫ్ లో. సో చాలా డౌన్ ఉన్న ఫేజ్ లో నేను ఐ గాట్ ద ఆపర్చునిటీ సూపర్ సింగర్ కి వెళ్ళడానికి. ఫస్ట్ డేనే అసలు ఎవరికైనా దొరికిద్దా అండి అవకాశం? ఫస్ట్ డే అంత పెద్ద స్టేజ్, అంతమంది మంచి జడ్జెస్ వాళ్ళ ముందు శ్వేతా మోహన్ గారితో పాడే అవకాశం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ అని అలా చెప్పలేను, కానీ ఐఎమ్ గ్రేట్ఫుల్. నాకు అది ఇట్ మే నాట్ బి పాసిబుల్, అవ్వకపోతుండేమో. సో అలాగా శ్వేతా మ్యామ్ని కూడా అడిగిన వెంటనే ఆవిడ వచ్చి పాడడము. ఇంకా తర్వాత అంతా త్రూఅవుట్ ద సీజన్ మ్యామ్కి నాకు ఒక కనెక్టివిటీ, ఒక బ్యూటిఫుల్ బాండ్ వి షేర్ ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో. అది ఏదో ఒక బ్యూటిఫుల్ కెమిస్ట్రీ లా ఉంటుంది. అంటే టూ సింగర్స్, మేల్ సింగర్ ఫీమేల్ సింగర్ కి మధ్యన ఒక మంచి కెమిస్ట్రీ అనేది డెఫినెట్ గా ఉండాలి. కానీ మీ ఇద్దరి మధ్యన ఆ కెమిస్ట్రీ కనబడుతూ ఉంటది. అంటే మీరెవరో నాకు తెలియక ముందు నేను సూపర్ సింగర్ చూసేదాన్ని. ఆ టైంలో చూసి అబ్బాయి ఎవరు అంటే ఎస్పెషల్లీ కోటి సార్ వచ్చినప్పుడు ఆ సాంగ్ రాహుల్ చూసి అబ్బా నాకు ఎందుకు ఇవ్వరు సార్ ఇలాంటి సాంగ్స్ అని చెప్పేసి తను అడగడం, ఆ మూమెంట్స్ అన్ని చూసినప్పుడు ఆ వాయిస్ కి వాటికి చాలా బాగా అనిపించేది. అందులో శ్వేతా మోహన్ గారు మిమ్మల్ని పొగుడుతూ ఉండడం అండ్ మీరు పిలవగానే ఆవిడ వచ్చి అదే సాంగ్ పాడడం, అలాంటివి మీకు ఆ మూమెంట్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా. నేను అంటే ఇప్పటికీ ఆ రోజుకి ఇఫ్ ఐ గో బ్యాక్ చాలా ఎంజాయ్ చేశానండి. ప్రియమిథునం సాంగ్ పాడాను ఆవిడతో. చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్. ఆవిడ అంటే పిచ్చి, నేను చెప్తున్నా కదా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ఆవిడ ఉన్నారు. అలా ఆవిడని చూస్తూ జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే అనేది ఆవిడని చూస్తూ పాడే అవకాశం వచ్చింది. అంతకన్నా ఏముంది జీవితంలో. సో బ్యూటిఫుల్. ఆవిడ సాంగ్స్ లో మీ ఫేవరెట్ ఏంటి? ఆవిడ సాంగ్స్ లో అఫ్ కోర్స్ ఇప్పుడు టాప్ ఫేవరెట్ ప్రియమిథునమే అండి. ప్రియమిథునం వచ్చే ముందు కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఏమన్నావు, మన నవమన్మథుడు మూవీ నుంచి ఏమన్నావు సాంగ్ అదొకటి. మళ్ళీ సాహోలో బేబీ వోంట్ యూ టెల్ మీ అని ఒక పాట ఉంది, శంకర్ మహాదేవన్ గారు వాళ్ళ అబ్బాయి అండ్ శ్వేతా మోహన్ గారు వాళ్ళ ఆ పాట. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ మాస్టర్. ఆ సాంగ్ కూడా మంచి, అంటే తను నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సూపర్, చాలా బాగుంటుంది ఆ సాంగ్. సో ఇంకా రాహుల్ గారు, మంగ్లీ గారు వీళ్ళందరితో కూడా వర్క్ చేశారు. ఐ మీన్ వర్క్ మీన్స్ సూపర్ సింగర్ లో వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో ముగ్గురు జడ్జెస్ లో ఫేవరెట్ ఎవరు? ముగ్గురు జడ్జెస్ లో నా ఫేవరెట్ అఫ్ కోర్స్ శ్వేతా మోహన్ గారే. కానీ ఎక్కువ నాకు మంగ్లీ గారితో కనబడుతున్నారు మీరు. అంటే మంగ్లీ అక్క కూడా ఫేవరెటే అండి. సో అంటే శ్వేతా మోహన్ గారిని నేను ముందు నుంచే అభిమానించడం వల్ల ఆవిడ ఫేవరెట్ అని చెప్పా. కాకపోతే ఇద్దరు రాహుల్ సిప్లిగంజ్ అన్న అండ్ మంగ్లీ అక్క వీళ్ళిద్దరితో కూడా ఒక మంచి బాండ్ ఉంది. ఎలా అంటే RRR మూవీకి ఏమంటారు రాహుల్ అన్నతో పాటు ముంబై అండ్ బెంగళూరుకి వెళ్ళడం జరిగింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐ వాజ్ అ పార్ట్ అండి. అంటే ఆల్మోస్ట్ 30-40 సింగర్స్ వెళ్ళాం కీరవాణి సార్ ట్రూప్ లో. అందులో నేను కూడా ఐ వాజ్ వన్ ఆఫ్ ది సింగర్స్. సో అక్కడ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ టైమ్. సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా ఇష్టం రాహుల్ అన్న. ఫుల్ క్రేజీ ఉంటాడు, చిల్ ఉంటాడు. చాలా అండ్ జోవియల్ ఉంటాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దానికి రాహుల్ అన్న కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆఫ్టర్ ఆస్కార్ ఆల్సో కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ వెరీ సింపుల్, వెరీ హంబుల్ అనమాట. మేబీ ఆ సింప్లిసిటీ వల్లే వాళ్ళు అక్కడ నిలబడతారేమో. 100% అంటే నార్మల్ గానే కాదు, పీపుల్ మైండ్ లో కూడా వాళ్ళ స్టేజ్ అక్కడే ఉంటుంది. అందుకే ట్రూ 100%. అండ్ అందరికంటే ఇంపార్టెంట్ ఒక పర్సన్ మర్చిపోయాను, నాకు చాలా ఫేవరెట్ అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ శ్రీరామ్ గారు అంటే తాను నేను సాంగ్ చాలా ఇష్టం. ఆయన రింగ్ టోన్ కూడా అదే కదా. సో ఆ పాట నాకు చాలా ఇష్టం. అది కాకుండా సార్ సాంగ్స్, సార్ రాసిన పాటలు చాలా అంటే చాలా ఇష్టం ఉంటుండే. అండ్ సూపర్ సింగర్ కి వెళ్ళాక అనంత్ శ్రీరామ్ సార్ అంటే ఒక ఎనర్జీ. ఆయన్ని అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకు ముందు అనంత్ శ్రీరామ్ గారు అంటే ఆయన చూసి నేను ఈయన అసలు మాట్లాడతారా అనుకునేదాన్ని. నేను ఒకసారి నార్మల్ గా కాల్ చేశాను. కాల్ చేస్తే రింగ్ టోన్ అది వచ్చింది. సార్ ఇన్ని సాంగ్స్ రాశారు, ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ సాహసం శ్వాసగా సాగిపో మూవీ కదా, ఐ థింక్ 2016 or 17 టైం. ఎందుకు సార్ ఇంకా అదే పెట్టుకున్నారంటే, ఏంటోనండి ఆ సాంగ్ రాసిన తర్వాత ఇంతకంటే మంచి సాంగ్ రాసాను ఇంకా అనిపించలేదు నాకు ఇప్పటి వరకు, అందుకే అదే కంటిన్యూ అవుతుంది అన్నారు. నాకు అదే అనిపించింది. ఎన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి అయినా కానీ అదే సాంగ్ ఆయనకి చాలా ఫేవరెట్ అవ్వడం, అదే ఆయన అప్పటి నుంచి ఇప్పటికి అదే రింగ్ టోన్ మెయింటైన్ చేయడం. అవునండి. అంటే అనంత్ శ్రీరామ్ సార్ లో ఉన్న ఆ పర్టికులర్ సాంగ్ కి గొప్పతనం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ లో కూడా చెప్పడం జరిగింది సార్. సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. తమిళ్లో ఇట్ ఇస్ అవళం నానుం అముదం తమిళం అని తమిళ్లో ఉంటుంది. రెహమాన్ సార్ మ్యూజిక్. సో తమిళ్లో ఉన్న ఫ్లేవర్ తెలుగులో యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేసే లిరిసిస్ట్ అయితే కాదు అనంత్ సార్. సో అది చాలా బ్యూటీ. తాను నేను మొయలు మిన్ను, తాను నేను పైరు చేను, ఇలాంటి అసలు నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అన్నమాట. దారి నేను దారం తాను, దారి నేను తీరం తాను, తీరం తాను సంథింగ్ ఏవో అసలు ఆ వర్డ్స్ అనేవి ఆ మిడిల్ లో వచ్చాయి కూడా చాలా చాలా బ్యూటిఫుల్. కన్ను అసలు ఎంత బాగుంటాయి ఆ వర్డ్స్. జనరల్ గా మీకు ఎప్పుడేనంటే, ఇప్పుడు మీరు లేటెస్ట్ గా వచ్చిన సింగర్స్ కాబట్టి మీకు అసలు వీళ్ళందరూ ఏమన్నా అంటే అనంత్ శ్రీరామ్ గారు వీళ్ళు ఏమైనా సజెస్ట్ చేసేవాళ్ళు? సజెషన్స్ అంటే నేను సూపర్ సింగర్ షోలోనే పరిచయం అండి సార్. సో ఎప్పుడైనా నేను ఏదన్నా లిరిక్ ఎప్పుడైనా రోల్ అయినా సార్ వచ్చి చెప్పేవాళ్ళు, అమ్మ ఇక్కడ ఇలాంటి పదాల దగ్గర నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, సో అవి చెక్ చేసుకో అని. లేకపోతే లిరిక్ మర్చిపోక, నువ్వు పెద్ద పాట కదా లిరిక్ మర్చిపోక అనేవాళ్ళు. అండ్ ఓవరాల్ గా అనంత్ సార్ కి నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉండిందండి. అంటే త్రూ అవుట్ ద సీజన్ ఎప్పుడైతే ఆయన సపోర్ట్ నాకు కావాలో ఆయన ప్రతిసారి హీ వాజ్ ఆల్వేస్ దేర్. సో అలాగా మంచి బాండ్. అండ్ ఆల్సో మంగ్లీ అక్క గురించి చెప్పాలి. సో షోలో ఉన్నప్పుడే నాకు తెలిసి ఫస్ట్ ఆర్ సెకండ్ పర్ఫార్మెన్సెస్ కి 2 పర్ఫార్మెన్సెస్ కి నాకు గోల్డెన్ చైర్ వచ్చింది. సో ఆల్మోస్ట్ హోల్ సీజన్ లో 6 times నేను గోల్డెన్ చైర్ కి నామినేట్ అయ్యాను. 4 times ఐ గాట్ ద చైర్. సో ఫస్ట్ గల్లు గల్లు సాంగ్ పాడాను, తర్వాత ఈ పేటకు నేనే మేస్త్రి. ఆ పాట, ఈ 2 పాటలు చాలా పేరు తెచ్చిపెట్టాయి నాకు సూపర్ సింగర్ లో. ఈ పేటకు నేనే మేస్త్రి చూసాక మంగ్లీ అక్క నా పర్ఫార్మెన్స్ చూసి కొంచెం బాగా అనిపించింది అనుకుంటా అక్కకి. సో నెక్స్ట్ వీకే షోకి పిలిచారు, న్యూ ఇయర్ షోకి. అలాగా 2 programs నేను మంగ్లీ అక్కతో లైక్ స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగింది. దానికి ఖచ్చితంగా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగా మమ్మల్ని అప్కమింగ్ పీపుల్ ని ఎంకరేజ్ చేయడం కూడా ఆ మనసు కూడా ఉండాలండి. సో ఈ సందర్భంగా మంగ్లీ అక్క కూడా చాలా చాలా థ్యాంక్స్. అసలు అఖిల్ కి ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు అఖిల్. శ్వేతా మోహన్ గారి దగ్గర నుంచి బిగిన్ చేసి రాహుల్ సిప్ల్ గారిని, ఇంకా మంగ్లీ గారిని, అనంత్ శ్రీరామ్ గారిని అందరినీ పొగిడేశాం. అంటే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయని ప్రతి వాళ్ళతో ఒక్కొక్క బ్యూటిఫుల్ మూమెంట్ ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్. సో అఖిల్, నెక్స్ట్ అసలు అంటే ఇంతవరకు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, ఫస్ట్ ఐ థాట్ బోల్ బేబీ బోల్ కదా. బోల్ బేబీ బోల్ ఆలాపన ప్రోగ్రామ్ తర్వాత ప్రాపర్ అంటే ఒక కాంపిటీషన్ అనేది బోల్ బేబీ బోల్ నుంచి స్టార్ట్ అయింది. బోల్ బేబీ బోల్ చిన్నప్పుడు బోల్ బేబీ బోల్, తర్వాత ఇప్పుడు పెద్ద టీనేజ్ లోకి వచ్చిన తర్వాత, టీనేజ్ దాటిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సూపర్ సింగర్. ఓకే, కానీ బోల్ బేబీ బోల్ లో ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చిందా, సూపర్ సింగర్ లో ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చిందా? అంటే బోల్ బేబీ బోల్ ప్రోగ్రామ్ వల్ల ఇండస్ట్రీ అంటే ప్రాపర్ మ్యూజిక్ ఇండస్ట్రీ తెలుగులో ఉన్న వాళ్ళందరికీ నేను పరిచయం అయ్యానండి ఆ షోలో.
సో ఇండస్ట్రీ పరంగా మంచి పబ్లిక్ రిలేషన్స్ అనేవి వచ్చాయి బోల్ బేబీ బోల్ ప్రోగ్రామ్ ద్వారా. సూపర్ సింగర్ ద్వారా ఏంటంటే పబ్లిక్ తో ఎక్కువ కనెక్టివిటీ వచ్చింది. సో ఇప్పుడు నేను బయటికి వెళ్తే మంచిగా గుర్తుపడుతున్నారు, ఈ పెట్టకు నేనే ఇంత బాగా పాడారండి అంటే వాళ్ళు అంత ఎమోషనల్ గా గల్లు గల్లు సాంగ్ అండి అసలు నిజంగా బాలు గారు కనిపించారు. సో ఇలాంటివన్నీ దే మీరు కీప్ పాడే టెల్లింగ్ ప్రతి అన్నమాట. మాటలో కూడా బాలు గారు వినబడుతున్నారు. బాలు గారిని నేను ఎప్పుడు కలవలేదండి. ఐ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు స్వరాభిషేకం వర్క్ విత్ హిమ్. చేశారు కదా. స్వరాభిషేకంలో నేను కోరస్ సింగర్ గా పాడినప్పుడల్లా సార్ లేకుండే. ఓ సో బాలు గారి లాస్ట్ పాడిన ప్రోగ్రామ్ లో కూడా నాకు ఛాన్స్ వచ్చింది కానీ కోవిడ్ వల్ల మా డాడీ ఒప్పుకోలేదు. సో అలాగా నా లైఫ్ లోనే బాలు గారిని నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంటే బ్లెస్సింగ్ తీసుకున్నాను ఒకసారి, చాలా వెరీ ర్యాండమ్, అంటే చాలా మందిలో నేను కూడా అలా తీసుకున్నా కానీ చూడడం అయితే జరిగింది కదా. చూడడం జరిగింది చాలా సార్లు. బట్ ఆయన ఇంటర్వ్యూస్, ఆయన తమిళ షోస్, కన్నడ, తెలుగు అన్ని షోస్. సో బాలు గారితో నిజంగా ట్రావెల్ చేసిన వాళ్ళకన్నా ఎక్కువగా నాకు బాలు గారి గురించి తెలుసు అని నేను చాలా కొంచెం గర్వంగా చెప్పుకుంటా. ఓకే, కానీ అన్ని సార్లు ఆయన చూడడం చాలా గ్రేట్ కదా. ఎందుకంటే ఆయన తొందరగా కనబడట్లేదు ఈ మధ్యన. ఐ మీన్ ఈ మధ్యన అంటే ఇప్పుడు లేరు అనుకోండి, కాకపోతే ఉన్న టైంలో కూడా చాలా మంది ఈఏ సింగర్స్ ఆయన చూడడం జరగలేదు ఎప్పుడు కూడా. అవును, కరెక్ట్ అండి. కానీ మీరు అన్నిసార్లు చూడడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ కదా. చూడడమే అంతే, అక్కడ వరకే నాకు రాసి చూడడం, పెట్టింది. బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఎంత గొప్ప విషయం అది. ట్రూ ట్రూ, వెరీ ట్రూ. ఓకే, అండ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో ఎప్పుడైనా ట్రావెల్ అవుతూ ఉంటారా చరణ్ గారు? చరణ్ గారితో స్వరాభిషేకంలో బాలు గారితో నేను ఎప్పుడు పాడలేకపోయాను స్వరాభిషేకంలో. కానీ చరణ్ సార్ తో మంచి బాండింగ్ ఉంది. అంటే బాండింగ్ ఇన్ ద సెన్స్ ఆయన చూసినప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడిస్తారు అండ్ ఒక మంచి ఆత్మీయత ఉంటుంది ఆయనతో మాట్లాడుతుంటే. సో మేబీ బాలు గారితో నాకు ఈ జన్మలో లేదనుకుంటే వాళ్ళ అబ్బాయితో అట్లీస్ట్ ఐ గాట్ టు వర్క్ మెనీ టైమ్స్. ఓకే, సో చాలా సాంగ్స్ కి కోరస్ పాడాను అనమాట స్వరాభిషేకం ప్రోగ్రామ్ లో. బాలు గారి గురించి చాలా మందికి తెలుసు, బట్ చరణ్ గారి గురించి చాలా తక్కువ తెలుసు. చరణ్ గారు అసలు ఎలా ఉంటారు? చరణ్ గారు ఆయన ఫుల్ చిల్ అండి, అంటే Okay. చాలా కూల్ అన్నమాట. అండ్ వర్క్ టైంలో చాలా సీరియస్ గా ఉంటారు. పాట రిహార్సల్ కానీ షూట్ కానీ అంతా పర్ఫెక్ట్ గా చేసుకుంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ అంటే ఇప్పుడు రిహార్సల్స్ అయిపోయాక కానీ మా అందరితో వచ్చి మాట్లాడిస్తారు. సో చరణ్ గారిలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే హిజ్ హ్యూమిలిటీ. రాగానే ఫస్ట్ రిహార్సల్స్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే కోరస్ సింగర్స్ ని మాట్లాడిస్తారు ఫస్ట్. అంటే ఆ మ్యూజిషియన్స్ ని మాట్లాడించాక అంటే మాకు కూడా అంతే వాల్యూ ఉంది అని. సో అలాంటి సింగర్స్ కల్పన గారు, సునీత గారు వీళ్ళందరూ కోరస్ సింగర్స్ ని మాట్లాడించాక మళ్ళీ వాళ్ళ పాటలోకి వెళ్తారు అనమాట. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ చరణ్ సార్. నుంచి వచ్చిన క్వాలిటీ అయి ఉండొచ్చు. 100%. చాలా మంది కోరస్ సింగర్స్ చెప్పే మాట ఇది. బాలు గారు రాగానే రికార్డింగ్ థియేటర్ లోకి డెఫినెట్ గా ఫస్ట్ వాళ్ళని విష్ చేస్తారంట. విష్ చేయడం, ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసినా గానీ క్లియర్ గా పర్లేదు ఇంకోసారి మళ్ళీ ట్రై చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తూ ఉంటారంట. ఆటోమేటిక్ గా అంత పెద్ద పర్సన్ నాకు ఎదురుగా ఆయన కనబడుతున్నారు అక్కడ. అంత పెద్ద పర్సన్ జనరల్ గా చూసినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే ఎన్ని పాటలు ఆయన చూసినప్పుడు, అమ్మో ఈయన ముందు మేము కరెక్ట్ గా పాడగలవా లేదా అని చెప్పి చాలా మందికి టెన్షన్ ఉంటుంది. బట్ ఆయనతో వన్స్ మాట్లాడిన తర్వాత ఆ టెన్షన్ అంతా తీసేస్తారంట మొత్తం. సో సేమ్ క్వాలిటీ చరణ్ గారి దగ్గర కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఓకే, అండ్ ఓన్లీ ప్లేబ్యాక్ సింగర్ గానేనా లేకపోతే మూవీస్ లో కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఒక కోరస్ సింగర్ గానే పాడానండి ఇన్నేళ్ళు. సరిగమప ప్రోగ్రామ్ లో కూడా కోరస్ సింగర్ గా చేశాను. స్వరాభిషేకంలో పాడాను. బోల్ బేబీ బోల్ లో కూడా పెద్దవాళ్ళకి కోరస్ పాడాను. అంతా కోరస్ 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 ఉండింది. సో ఇప్పుడు కోరస్ వల్ల నాకు ఒక మంచి జరిగింది, చాలా 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 మంచి జరిగింది. అది నేను చెప్తాను. సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడే రీసెంట్ గా తమన్ సార్ కి స్కంద అనే ఒక మూవీలో రీసెంట్ గా తమన్ సార్ కి స్కంద మూవీలో కన్నడ వర్జన్ పాడాను, గండరబాయి సాంగ్. స్కంద మూవీలో ఆ సాంగ్ అసలు దుమ్ము రేపింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది సాంగ్. సో కన్నడలో ఆల్మోస్ట్ 1.5 million లో ఉంది యూట్యూబ్ లో. సో తర్వాత మిక్కీ జే మేయర్ సార్ కూడా ఒక సోలో సాంగ్ పాడడం జరిగింది, ఒక సిచ్యువేషనల్ సాంగ్, ఒక డెత్ సెంటిమెంటల్ సాంగ్ గాంధీవధారి అర్జున మూవీలో పాడా. సో ఇలాగా ఇప్పుడిప్పుడే కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్. సో హోప్ఫుల్లీ గాడ్స్ గ్రేస్, అంటే డెస్టినీ, నేను అంటే ఐఎమ్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ డెస్టినీ అండి. సో మనకి ఏది రాసిపెట్టు అంటే వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ విల్ కమ్ టు యూ ఎనీవే. అంటే ఎలాగైనా నీకు రాసిపెట్టింది నీకే వస్తుందని నేను నమ్ముతాను అనమాట. ఇంకా చూడాలి, యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఐ వాంట్ టు గో ఇన్ మూవీస్. కాకపోతే నాకు ఇండిపెండెంట్ సాంగ్స్ చేయాలని కూడా ఉంది.
యాక్చువల్‌గా నేను ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది సింగర్స్ నుంచి తీసుకుంటే, ఇప్పుడు బాలు గారు కానివ్వండి, ఎవరైనా చాలా మంది ఆన్ స్క్రీన్ చాలా మంది కనబడుతున్నారు కదా! ఎవరికైనా ఉంటుంది. వన్స్ 70 ఎంఎం స్క్రీన్ పైన మనల్ని మనం చూసుకోవాలి అని చెప్పేసి. అలాంటి ఫ్యాంటసీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫ్యాంటసీస్ అంటే డెఫినెట్‌గా నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఖచ్చితంగా యాక్ట్ చేస్తానండి. హ్మ్. కాకపోతే ప్రీవియస్‌గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. 'విద్య' అని కోదండరామ్ గారు డైరెక్షన్ చేశారు. ఓకే. ఒక స్టూడెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ అన్నమాట. అండ్ ఆల్సో 'మనలో ఒకడు' అని ఆర్‌పి పట్నాయక్ సార్‌ది ఒక మూవీ వచ్చిందండి. హ్మ్. సో సాయి కుమార్ గారు అండ్ అనిత హీరోయిన్ ఉన్నారు కదా! హ్మ్. ఆవిడ అండ్ ఆర్‌పి పట్నాయక్ గారు మెయిన్ స్టార్ కాస్ట్ అన్నమాట. ఓకే. సో దానికి నేను ఒక చిన్న సాంగ్ గ్రూప్ సాంగ్‌లో కనిపిస్తాను. హ్మ్. అలాగా కనిపించా గానీ ఇంకా హోప్‌ఫుల్లీ ఇఫ్ ఆపర్చునిటీ గివెన్ ఖచ్చితంగా మూవీస్‌లో కూడా యాక్ట్ చేద్దామనే ఉంది. సో కెమెరా అంటే బెరుకు, భయం ఏమీ లేవు. భయం ఏం లేదండి. చేసేస్తా. ఓకే. కానీ ఫ్యామిలీ మా మమ్మీ అంటే భయం అంతే. అదే మా అడగబోతున్నా. మమ్మీ ఉండొద్దు పక్కన. లేకపోతే ఏమో ఇప్పుడు ప్రాబ్లమ్. సెట్స్‌కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గాని, ఎప్పుడు అంటే లైక్ ఇప్పుడు 'సూపర్ సింగర్' జరిగింది. ఎప్పుడు మమ్మీని తీసుకెళ్ళలేదా అక్కడికి? మమ్మీ ఒకసారి వచ్చారండి. వచ్చిన రోజు నేను ఎమోషనల్ అయ్యా. బేసికల్లీ మా మదర్‌కి చాలా ఉండింది. నేను పెద్ద స్టేజ్‌లో పాడాలి అండ్ ఆవిడ ఆడియన్స్‌లో కూర్చొని చూడాలి నన్ను అనేది చాలా ఉండింది. వి యూజ్డ్ టు టాక్. హ్మ్. అంటే మా మమ్మీ ఎప్పుడు అనలేదు. హ్మ్. నువ్వెప్పుడు పాడతావు అని అలా ఎప్పుడు నన్ను డీగ్రేడ్ చేయలేదు. హ్మ్. నువ్వు పాడితే కూడా చూడాలని ఉంది. బట్ అవ్వకపోయినా పర్లేదు. నువ్వు ఆల్రెడీ యూ ఆర్ రాకింగ్. అంతే అలాంటి పాజిటివిటీతోనే మా మమ్మీ నన్ను పెంచారనమాట. ఓకే. అసలు ఇందాక మనం ఫ్యామిలీ గురించి అడుగుతూ మధ్యలో కట్ చేసాము. అసలు మమ్మీ, డ్యాడీ అసలు నాన్న ఏం చేస్తుండేవారు? మా డ్యాడీ ఆయన బిజినెస్ అండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్. హ్మ్. సో బిజినెస్ ఆయన ఓన్ బిజినెస్ ఉంది. ఆ! అండ్ ఆల్సో మా ఎక్కడైనా డ్యాడీ పాడతారు. హైదరాబాదా? లేకపోతే హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. బెంగుళూరు అంటే బెంగుళూరు, పట్నా ఇలా చిన్న చిన్నగా బిజినెసెస్ ఉన్నాయి. హ్మ్. సో మెయిన్ హైదరాబాద్‌లోనే ఉంటారు. హ్మ్. సో మా డ్యాడీ కూడా పాడతారు. ఎస్‌పీ కాలేజ్‌లో ఒకప్పుడు దుమ్ము రేపారంట మా డ్యాడీ. ఓహ్! వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. ప్రతి కాంపిటీషన్‌లో రాగం తానం పల్లవి లేకపోతే శంకర నాద శరీరాపర బాలు గారి పాటలు తీసుకొని పాడేవాళ్ళు మా డ్యాడీ. హ్మ్. అన్నిటికి ఫస్ట్ ప్రైజ్. సో ఇంకా డ్యాడీ మా డ్యాడీ పేరు రవిచంద్ర. "అరేయ్! రవి ఉన్నాడా కంటెస్టెంట్‌గా" అంటే, "రవి ఉన్నాడా? అమ్మో! నేనెళ్ళిపోతానురా వాడికే ఫస్ట్ ఎలాగో" అని ఎళ్ళిపోయేవాళ్ళట. ఓకే. సో అంత పాడతారు మా డ్యాడీ అంటే యాక్చువల్లీ. మీరంటే నేర్చుకున్నారు. డ్యాడీ నేర్చుకున్నారా? లేదు ఇన్‌బార్న్ ఓకే. ఇన్‌బార్న్ హ్మ్. టాలెంట్ అండి. అదే అనుకుంటున్నాను. ఫ్యామిలీలో ఇంతమంది యాక్టివ్ పర్సన్స్ ఉంటే నెక్స్ట్ అమ్మ గురించి చెప్పండి? మా మమ్మీ ఏంటంటే, మా మమ్మీ నాకు నా పవర్ హౌస్ ఆఫ్ మై లైఫ్. హ్మ్. సో ఏంటంటే అందరికీ అమ్మ అంటే ఇష్టము. అందరూ అటాచ్డ్ అండి. కాకపోతే మా మమ్మీ ఏంటంటే ఒక్కరోజు నెగెటివ్ మాట్లాడరు. హ్మ్. ఒక్కరోజు నెగెటివ్‌గా దించరు. పాజిటివ్ మైండ్ సెట్. చాలా అంటే హైపర్ పాజిటివ్ మైండ్‌సెట్. అంటే మా మదర్ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ట్రైనర్ హ్మ్. అండ్ ఆల్సో ప్రాక్టీషనర్. ఆల్‌మోస్ట్ 33 ఇయర్స్ నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హ్మ్. సో ఇంకా ఎంత మనం మెడిటేషన్ చేసినా, ఏం చేసినా కూడా అది స్వతహాగా ఉండాలి ఆ పాజిటివిటీ. హ్మ్. సో ఆ మెంటల్లీ షీ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. చాలా ఆ బాగా స్ట్రెంగ్త్‌నే మాకు నింపడము. నేనెప్పుడు డౌన్ ఉన్నా గూడా అసలు అంటే అంతే. నేను అందుకే ఎమోషనల్ అవుతా మా మమ్మీ గురించి మాట్లాడితే. మై మదర్ అలాంటి ఒక తల్లి ఉన్నందుకు నేను ఐయామ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. కానీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అయితే ఎక్కువ టామ్ అండ్ చేస్తుంటారు. జెర్రీ మీరు మీ అమ్మగారు కొట్టుకుంటారంట గదండీ! చెప్పారు ఇప్పుడే. ఎవరైనా అంటే మనకి మదర్‌తో ఉన్న బాండింగ్ ఎవరితో ఉండదు కదా! అవునవును. హ్మ్. ఉండదు. అండ్ ఆల్సో మా మదర్‌కేంటంటే నేను ఆవిడ పిల్లాడిని గదా! హ్మ్. నా తోటి సింగర్స్‌ని గూడా వాళ్ళ పిల్లలాగే చూసుకుంటది. హ్మ్. సో వాళ్ళు గూడా మంచిగా అందరూ పెద్ద పెద్ద సింగర్స్ అందరూ ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ మా ఇంటికొస్తూ ఉంటారు. ఆంటీ ఇంకేంటి సంగతులు అని మాట్లాడుతూ ఉంటారు. సో అలాగ అంతా హోమ్లీగా ఉంటుందన్నమాట ఆవిడతో. సో ఓకే. ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ మై మదర్. మదర్ మీ ప్లేబ్యాక్ సింగర్స్‌నే కాదు, ఇందాక మా కెమెరామాన్స్ వచ్చినా మమ్మల్ని ఎవరినైనా గాని అలానే ట్రీట్ చేశారు. అవును. బేసికల్‌గా ఆవిడ అలానే ఉన్నారు. అందుకే అవును. మీరు రావడం నేనొచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్‌కి వచ్చినట్టున్నారు. నేనెక్కడ అసలు బోర్ ఫీల్ అవ్వలేదు. ఆ! అండ్ బ్రదర్ గురించి చెప్పండి? మా బ్రదర్ ఏంటంటే హి ఈస్ ఎ సుప్రీమ్‌లీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే సుప్రీం అనే ఒక వర్డ్ ఎందుకు వాడానంటే ఆల్‌మోస్ట్ 11 లాంగ్వేజెస్‌లో హి కెన్ రీడ్, రైట్ అండ్ స్పీక్. హి కెన్ టాక్. దేవుడు. నిజంగా అండి. నాకే షాకింగ్. ఏంటి మళ్ళీ ట్యూటర్ లేదు ఏం లేదు. యూట్యూబ్. కొన్ని యాప్స్ ఉంటాయి గదా! ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్, వెబ్‌సైట్స్ దాని నుంచి నేర్చుకున్నాడు. సో హ్మ్. హీబ్రూ, ఫార్సీ, ఉర్దూ, తమిళ్, తెలుగు, కన్నడ మళ్ళీ కొంచెం మలయాళము అండ్ ఏమంటారు హీబ్రూ జీసస్ క్రైస్ట్‌కి సంబంధించిన ఒక లాంగ్వేజ్ అంట. హ్మ్. సో హీబ్రూ లాంటి లాంగ్వేజెస్ కూడా మాట్లాడతాడు మా అన్న.
అంటే 3 లాంగ్వేజ్‌లు కష్టం. 3 లాంగ్వేజ్‌లు గుర్తుపెట్టుకోవడమే కష్టం. అవును. ఎక్కడైనా ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయేమో అని భయపడాల్సిన పరిస్థితి వస్తది 100%. చాలా మందిలో ఉన్నప్పుడు. అసలు 11 లాంగ్వేజెస్ ఏంటండి? అసలు ఆ బ్రెయిన్ ఏంటి? అవునండి. ఇప్పుడు మనం ఉన్నారు. ఇప్పుడు మీరు, ఇప్పుడు అజయ్ అన్న మేము మాట్లాడుకుంటున్నప్పుడు మన కెమెరామాన్ అజయ్ గారండి. సో, మా అజయ్ అండ్ అనిల్ అనిల్ కూడా. ఇవాళ అదే మన కెమెరామాన్స్ అజయ్ అన్న అండ్ అనిల్ అన్న ఇవాళ. సో, వాళ్ళు మేము మాట్లాడుకున్నప్పుడు కూడా యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న తూ కిదరగారు యార్ మాట్లాడుకుంటాం. అంటే హిందీ, తెలుగుని అట్లాగా మిక్స్ చేసేస్తాం. కానీ మా అన్న శుద్ధంగా మాట్లాడతాడు ఆ లాంగ్వేజెస్ అన్ని. అదొకటి. అండ్ తను రీసెంట్ గా ఒక బుక్ కూడా లాంచ్ చేశాడు Yes, ఇందాక ఇంగ్లీష్ లో. చూపించారు. Yes. ఎర్త్లీ రెమ్ అని. Hmm. ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ అండ్ మెటాఫిజిక్స్ అన్నమాట. Hmm. సో అంత హై లెవెల్లో ఒక చాలా స్పిరిచువల్లీ ఎలివేటెడ్ సోల్ అన్నమాట మా అన్న. Hmm. నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఇది కనిపించదు. మా Okay. అన్నది ఏంటంటే ఆఫ్ స్క్రీన్ సపోర్ట్ లాగా బ్యాక్గ్రౌండ్. అంటే హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పిల్లర్ నా లైఫ్ లో. చిన్నప్పటి నుంచి చెప్పినట్టు 2014 నుంచి ఐ యూస్ టు గో టు షూట్స్ అండి. సో రెగ్యులర్ గా నేను 2014 నుంచి టచ్ వుడ్ ఇప్పటిదాకా ఐఎమ్ కంటిన్యూస్లీ ఆక్యుపైడ్ విత్ సమ్ ఆర్ ద అదర్ వర్క్. Hmm. బిజీ అంటే బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ బిజీ. సో ఇప్పుడు మా అన్న కూడా నాకన్నా 6 years పెద్ద. ఆయనకు కూడా టీనేజ్ లో కానీ వాట్ ఎవర్ తను కూడా అండర్గో అవుతూ ఉంటాడు చాలా థింగ్స్. తనకు కూడా మంచి న్యూస్లు ఇమ్మీడియట్లీ ఇంటికి వస్తే పేరెంట్స్ ఉండాలి, షేర్ చేసుకోవాలని ఉండేది. కానీ మా మమ్మీ వాళ్ళు నాతో పాటు ఉండేవాళ్ళు షూట్స్ లో. And he's very intelligent student also, triple IT. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ మీరు చేస్తున్నాడు. మర్చిపోతున్నారు, నేను గుర్తుపెట్టుకున్నాను. ఎందుకు గుర్తుపెట్టుకున్నాను తెలుసా? నెక్స్ట్ చెప్పండి. ఇంటర్వ్యూ అన్నదే. ఖచ్చితంగా. ఆల్రెడీ ఇందాక నేను ఈ లోపు 2 ఇంటర్వ్యూస్ మీ ఇంట్లోనే ఫిక్స్ చేసేసా. ఓ సూపర్ సూపర్. అయితే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మా అన్నది. సో తన సపోర్ట్ లేకుండా అంటే ఎందుకు మీరు అఖిల్కి ప్రయారిటీ ఇస్తున్నారు ఇలాంటివి ఎప్పుడు మాట్లాడు. అఖిల్కి మళ్ళీ ఎప్పుడు షూట్ ఉంది, మీరు ఎప్పుడు వెళ్తారో చెప్తే నేను ప్లాన్ చేసుకుంటా. ఇంట్లో అంతా నేను మమ్మీ నీ ప్లేస్లో నేను ఇల్లంతా సర్ది పెడతాను, మీరు వచ్చే వరకు డిన్నర్ చేసి పెడతాను, లేకపోతే ఏదో ఒక రకంగా అలాంటి సపోర్ట్ అండి. అది కనిపించదు. సో ఇప్పుడు పేరెంట్స్ అంటే ఖచ్చితంగా వస్తారు, మీరు అందరూ చూస్తారు, కనిపిస్తారు. కానీ మా అన్నది కనిపించని సపోర్ట్. సో ఇప్పటిదాకా నాకు ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ వేర్ ఐఎమ్ షేరింగ్ దిస్ థింగ్. బట్ So, మీరు yeah. చెప్పారు, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మేము చూసాము ఇందాక మమ్మీ ఏదో ఆర్డర్ పెడితే ఆ కవర్స్ తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్ లో సర్ది పెట్టడం, మొత్తం అంతా నీట్ గా అరేంజ్ చేయడం. అవును. ఇప్పుడు మీరు రాగానే నాకు మెసేజ్ ఇలా ఇది ఆర్డర్ పెట్టు అని నాకు మెసేజ్ వచ్చింది. నేను ఆర్డర్ చేస్తా. మా అన్న దాన్ని ఖచ్చితంగా టైంకి రిసీవ్ చేసుకొని అక్కడంతా రెడీ చేస్తాడు. మా మమ్మీకి హెల్ప్ చేస్తాడు. సో ఆ మాత్రం సపోర్ట్ ఇప్పుడు ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ నాట్ సో మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ సపోర్ట్. చాలా ఇళ్లలో ఈ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే అవును. చూస్తూ ఉంటాను కదా, జనరల్ గా కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. మొత్తం నేనే చేసేస్తున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని చెప్పి. Correct. బట్ మీ ఇంట్లో ఏంటంటే అసలు కంప్లైంట్స్ లేవు, కంపారిజన్స్ లేవు. అవునండి. కంప్లైంట్స్ అంటే నేనే చేయను పని. అవునా? అంటే నేను ఇంట్లో ఉండను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా. Okay. అండ్ ఉన్న కొంచెం అంటే గారాబం చేయాలని అనుకుంటా. సో అదే. పని ఇంట్లో దొంగ. చిన్న కదా మరి. నేను ఎలాంటి పనులు చేస్తా అంటే మా మమ్మీని, మా అన్నని, మా డాడీని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళడం. నాకు డ్రైవింగ్ అంటే పిచ్చి. కార్ డ్రైవింగ్ చాలా ఇష్టం. బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం ఎప్పుడు అలాంటివన్నీ నేను చేస్తాను. కానీ ఇంట్లో ఉన్న పనులు వంట కూడా రాదు. ట్రై చేసా ఒకసారి, పప్పు మాడిపోయింది. పోనీలే. మా మమ్మీ లేనప్పుడు ట్రై చేసా, అదే తప్పు చేసా. అదే ఇంకెప్పుడు ట్రై చేయొద్దు. చేయనండి. ఖచ్చితంగా చేయను. ఎస్పెషల్లీ మేము వచ్చినప్పుడు మాత్రం మా కోసం కాఫీ లాంటివి మాత్రం ఏమి అరేంజ్ చేయొద్దు. లేదు చేయనండి. థ్యాంక్స్. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు నేను పప్పు కూడా చేయను. నేను లంచ్ చేసి వస్తాను అక్కడ. ఓకే. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని రోజుల్లో ఏదైనా స్ట్రగుల్ ఫేస్ అయ్యాను అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? స్ట్రగుల్ ఈ పర్టికులర్ వర్డ్ అందరి లైఫ్ లో ఉంటుంది, స్ట్రగుల్. కానీ నేను ఎలాంటివి ఫేస్ చేశానంటే వెన్ ఐ వాజ్ అ కోరస్ సింగర్ ఐ వాజ్ డిస్రెస్పెక్టెడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. అంటే ఎలా అంటే ఇంతే, నువ్వు ఇక్కడ దాకే, నువ్వు కోరస్ సింగర్ దాకే పనికొస్తావు, మెయిన్ సింగర్ కూడా నీకు చేత కాదు. ఇలాంటివన్నీ ఇండైరెక్ట్ యాక్షన్స్, డైరెక్ట్ మాటలు, ఇలాంటి హ్యూమిలేషన్ అవుతుంది, ప్రతి వాళ్ళకి అవుతుంది. నాకు కొంచెం ఎక్కువ అయ్యాయి. బికాస్ ఐ యూస్ టు కోఆర్డినేట్ ఫర్ మెనీ షోస్ అండ్ ప్రోగ్రామ్స్ అండి. సో ఆ టైంలో చాలా రకరకాలుగా డిస్రెస్పెక్ట్ ఉండింది. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యా, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అఖిల్ చంద్ర. కోరస్ సింగర్ డెఫినెట్లీ ఎస్, దానివల్ల ఒక మంచి జరిగిందని చెప్పాను కదండి. ఐ విల్ టెల్ యూ, ఈ డిస్రెస్పెక్ట్ ఇదంతా స్ట్రగుల్స్ అంటే ఇవే అండి, ఇంతకన్నా ఐ డోంట్ థింక్ లేవు. అండ్ అఫ్ కోర్స్ నా హెల్త్తో నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను.
ఎస్. సో సైనసైటిస్ అండ్ ఆస్తమా ఉండడం వల్ల జనరల్ గా ఎన్ని దాటి ఇంత సక్సెస్ చూడాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ కదా. ఎన్ని వినాలి, ఎన్ని చూడాలి, ఎన్ని దాటాలి. సక్సెస్ ఈజీగా రాదు. చాలా అండి. అవును. సో కానీ ఇంత సక్సెస్ చూడడం వెనకాల ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. యూ ఆల్రెడీ టోల్డ్ దట్. అండ్ హెల్త్ ఇష్యూ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయం అడుగుతాను. అనిరుద్ గారు ఒక సాంగ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ కి మెయిన్ లీడ్ మీరే, సింగర్ మీరే అని చెప్పేసి మీకు తెలుసు. అవును. కానీ ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల మీరు ఆ సాంగ్ పాడలేకపోయారని చెప్పి తెలిసింది. అవునండి. ఇదే లియో thumbnail పెట్టండి, అనిరుద్ గారి సాంగ్ నేను రిజెక్ట్ చేశాను అని చెప్పి. రిజెక్టర్ పెట్టకండి, మిస్ అయ్యానని పెట్టండి. సో యాక్చువల్లీ శ్రీకృష్ణ అన్న నాకు ఆపర్చునిటీ ఇచ్చారండి. స్కంద మూవీకి కూడా అలాగే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. శ్రీకృష్ణ అన్న ఈజ్ వన్ ఆఫ్ దెమ్ హూ చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అలానే అనిరుద్ గారికి కూడా బీస్ట్ మూవీ నుంచి పాడడం జరుగుతుంది. సో బీస్ట్ కి పాడాము అండ్ ఇంకా చాలా మూవీస్ కి పాడాము. లియోలో మిస్ అయ్యానండి. యాక్చువల్లీ ఏంటంటే అనిరుద్ సార్ పాడారు కన్నడ వర్షన్, బ్యాడ్ యాస్ ఉంది కదా సాంగ్, అది కన్నడ వర్షన్ అడిషనల్ వోకల్స్ కి నన్ను పాడమని అడిగారు. కాకపోతే నాకు ఆ రోజు సివియర్ ఆస్తమా ఉండింది, అంటే ఊపిరి కరెక్ట్ గా. సర్జరీ ఏదో జరిగింది కదా లాస్ట్ ఇయర్ నాకు సర్జరీ అయిందండి. అంటే 1.5 years బ్యాక్ ఒక మేజర్ నోస్ సర్జరీ అండ్ ఈ బోన్ డిఎన్ఎస్ అంటారు, డీవియేటెడ్ నేజల్ సిస్టమ్, ఇది ఒకటి, అండ్ అడెనాయిడ్స్ తీసేశారు. సో ఇలాగా ఒక మేజర్ సర్జరీ అయింది. తర్వాత 6 months నాకు గొంతు రాలేదు. ఐ కుడ్ నాట్ అట్లీస్ట్ టాక్. నేను ఇలా మాట్లాడేవాను అనమాట. ఇలా ఉండేది నా గొంతు. తర్వాత గాడ్ హాస్ గివెన్ మీ బ్యాక్ మై ఒరిజినల్ వాయిస్. సో తీసేసారండి కంప్లీట్ గా. తీసేసారు. అంటే దట్ ఈస్ నో హార్మ్, అంటే నో లాస్ నో గెయిన్ కైండ్ ఆఫ్ రీజన్ కాబట్టి అడెనాయిడ్స్ తీసేసారు. అలాగా సఫర్ అయ్యా. కరెక్ట్ గా నాకు అప్పుడప్పుడు షూటప్ అవుతుంది హెల్త్. అప్పుడే నాకు రికార్డింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ నైట్ 10:30కి వెళ్ళాను స్టూడియోకి. వెళ్ళాను. ఐ ట్రైడ్ సింగింగ్ అండి. ఇట్స్ నాట్ దట్ నేను పాడలేకపోయాను, ట్రై చేశాను కానీ అవ్వలేదు. సో నేను కాల్ చేశాను, అన్న ఇట్లాగా ఐఎమ్ అనేబుల్ టు సింగ్ అన్న, ఐ థింక్ ఐ విల్ బి లూజింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏం పర్వాలేదమ్మా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరిగిద్ది, డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకని చాలా సపోర్ట్ చేస్తారు శ్రీకృష్ణ అన్న. ఎప్పుడైనా మనకి బాగాలేదు అనో లేకపోతే చాలా సపోర్ట్ ఉంటుందండి. అంటే దేవుడి దయ, గాడ్స్ గ్రేస్, గాడ్ హ్యాస్ బీన్ సో కైండ్ టువర్డ్స్ మీ. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి సపోర్ట్ ఉంటుంది. అలాగా శ్రీకృష్ణ సపోర్ట్ చేస్తారు. తర్వాత కూడా కొన్ని పాటలు వర్క్స్ చేయడం జరిగింది. బట్ మిస్ అయింది మటుకు గుర్తుండిపోద్ది కదా. బేసిక్ గా సింగర్స్ చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు కదా. అంటే అండి, సింగర్స్ కైండ్ హార్టెడ్ ఉంటారు, బట్ నాట్ సో మచ్. ఎదుటి మనిషి ఫీలింగ్ ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. మీరు కూడా సింగర్ కదా, ఎందుకు ఆలోచించారు? అంటే సింగర్స్ అంటే నాట్ ఎవ్రీ సింగర్ ఇస్ కైండ్ హార్టెడ్ అని నేను అలా అనుకున్నా. అందరు సింగర్స్ కైండ్ హార్టెడ్ అన్నారు కదా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డెఫినెట్లీ మీరు కృష్ణ గారు ఆల్రెడీ నాకు తెలుసు. బట్ ఏంటి అంటే ఏదైనా ఒక విషయం చెప్తే చాలా ఈజీగా అర్థం చేసుకునే మెంటాలిటీ అయింది. అవును, నో ప్రాబ్లం, విల్ టేక్ సమ్ అదర్ టైం. ఏమైంది, ఓకే పర్లేదు, ఇలా. ట్రూ వెరీ వెరీ ట్రూ. అండ్ ఆల్సో హీ ఈస్ అ పర్సన్ హూ ఇస్ వెరీ సపోర్టివ్. అండ్ ఆల్సో మాకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా ఆయన క్లియర్ చేస్తారనమాట. టైంకి ఏదైనా మ్యూజిక్ లో కానీ ఈ పాటలో అన్న ఇలాగా ఈ నోట్ ఇది కరెక్టేనా అన్న అంటే కూడా ఇమ్మీడియట్లీ ఆయన ఫోన్ కి రెస్పాండ్ అవుతారు. అంటే అంత జూనియర్స్ ని కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. సో అలాంటి కైండ్ పీపుల్ ఆర్ వెరీ లెస్ అనేది నా ఫీలింగ్. సూపర్ సింగర్స్ లో అద్భుతంగా పాడే సింగర్స్ ఎంతో మంది ఉన్నారు, కానీ మీరు మాత్రం సెమీఫైనల్స్ వరకు వెళ్ళారు. మీ ఫీలింగ్ అప్పుడు? సెమీఫైనల్స్ వరకు వెళ్ళాక ఫీలింగ్ ఏంటంటే, ఒకటి మహాప్రాణ దీపం సాంగ్ పాడానండి నేను సెమీఫైనల్స్ లో. సో ఆ పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంపిటీషన్ లో అటెంప్ట్ చేయడమే, ఇట్ ఈస్ అ హై రిస్క్ సాంగ్ చాలా. బట్ నాకేంటంటే ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ నేను కొంచెం డౌన్ అవ్వడం జరిగింది. దానివల్ల ఐ హ్యాడ్ టు టేక్ దట్ ఛాలెంజ్ ఆఫ్ చూసింగ్ దట్ సాంగ్. సో మా మెంటర్ శ్రీ సౌమ్య అక్క చాలా సపోర్ట్ చేశారు, మా గురుగారు సునంద గారు, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు నన్ను. కానీ అల్టిమేట్ గా నేను కదా అక్కడ పాడాల్సింది. అసలు ఆ మిడిల్ లో ఆ లైన్స్ ఎంత కష్టంగా ఉంటాయి. అవునవును. ఆ బ్రెత్ మేనేజ్మెంట్ అండి. అంటే ఇప్పుడు ఒక ఆస్తమా ఉన్న వ్యక్తి, ఒక సింగర్ కి సైనస్ అండ్ ఆస్తమా ఉన్న వ్యక్తికి అలాంటి పాట స్టేజ్ మీద, అంటే స్టేజ్ మీద యాక్చువల్లీ హార్ట్ రేట్ డబుల్ అవుతుందంట, టెన్షన్. ఇప్పుడు నార్మల్గా ఇలా ఉంటాం, స్టేజ్ మీద వెళ్ళేసరికి అయిపోతుంది, అది న్యాచురల్ అది. సో అలాంటి ఇందులో కూడా నేను పాడాను అనేది ఒక హ్యాపీనెస్ ఉంది ఖచ్చితంగా. జనరల్ గా వాళ్ళు ఇస్తారా మీకు సాంగ్, మీరే చూస్ చేసుకుంటారా? అంటే వాళ్ళే ఇస్తారండి. కన్ఫర్మేషన్ అనేది వాళ్ళ నుంచే వస్తుంది, ఛానల్ నుంచే వస్తుంది. మేము కొన్ని లిస్ట్ పెడతాం సాంగ్స్, అలాగా సాంగ్స్ మటుకు వాళ్ళే ఫైనలైజ్ చేస్తారు.
ఓకే. అంటే మీరు కొన్ని సాంగ్స్ వాళ్ళకి ఇస్తే దాంట్లోంచి వాళ్ళు ఫైనల్ చేస్తారా? అవునండి. కొన్ని సాంగ్స్ అలాగా, ఇంకా కొన్ని సాంగ్స్ డైరెక్ట్‌గా నాకే వాళ్ళు ఇవ్వడం జరిగింది. హ్మ్. సో, అలాట్ చేయడం జరిగింది. కొన్ని నా చాయిస్ ఉన్నాయన్నమాట. అలా అలాట్ చేసిన సాంగ్స్‌లో మీకు కొంచెం అమ్మో! ఈ సాంగా అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? అలా అలాట్ చేసిన సాంగ్స్‌లో 'నేను పుట్టాను' సాంగ్ పాడానండి. ఆ! ఏఎన్నార్ గారిది. అది ఒక డిఫరెంట్, ఒక క్రేజీ సాంగ్ గదా! అవును. సో, ఆ పాట నాకు హ్మ్. నచ్చింది. డోంట్ కేర్. ఆ! 'డోంట్ కేర్' అని ఉంటుంది ఆ పాట. బట్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ డోంట్ కేర్ అన్నట్టే ఉన్నారు మీరు. ఆ! ఎందుకంటే సాంగ్స్‌లో ఆల్రెడీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి. అయ్యయ్యో! అండ్ కోరస్ గురించి మాట్లాడదాము. కోరస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. బిగినింగ్‌లో ఏ సింగర్ అయినా గానీ ఫస్ట్ కోరస్‌తోనే స్టార్ట్ చేస్తారు. కోరస్ తర్వాత ఈ స్టేజ్‌కొస్తారు. అసలు కోరస్‌లో మీకు బాగా సపోర్ట్ దొరికిందెక్కడ? కోరస్‌లో నేను 'జీ సరిగమప'లో మన 'సాహితీ చాగంటి' సింగర్ ఉన్నారు గదండీ! సాహితీ జాగంటి. వాళ్ళ మదర్ అండ్ 'లక్ష్మీ ప్రజ్ఞ' అని ఒక సింగర్ ఉన్నారు. హ్మ్. సో, వీళ్ళిద్దరి సపోర్ట్‌తో నేను 'జీ సరిగమప'లోకి ఎంటర్ అయ్యాను కోరస్ సింగర్‌గా. ఓకే. సో, అలా అలా వెళ్తూ వెళ్తూ వన్ ఆఫ్ ద 3 సీజన్స్‌కి పాడాను నేను కోరస్. కోరస్ కోఆర్డినేట్ చేశాను, పాడాను. సో, ఒక్క షోలో విజయ్ ప్రకాష్ గారు జడ్జ్‌గా ఉన్నారు. హ్మ్. సో, నేను ఇలాగా కోరస్‌లో సోలో బిట్స్ కూడా ఉంటాయి గదండీ పాటల్లో. హ్మ్. సో, అలాగా హారర్ బిట్స్, అంటే ఒక దయ్యం లాంటి వాయిస్‌లు అండ్ ఒక ఆఫ్రికన్ గొంతు, జాపనీస్ స్టైల్‌లో గొంతు, ఇలాంటివన్నీ పాడేవాడిని. అప్పుడు విజయ్ ప్రకాష్ గారు నన్ను స్టేజ్ మీదకి స్పెషల్‌గా పిలిచేవాళ్ళు. హ్మ్. అంటే ఒక కంటెస్టెంట్‌కి ఎంత వాల్యూ ఇస్తారో అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు సార్. సో, ఇలా సార్ రండి సార్, సార్ అంటారు విజయ్ ప్రకాష్ గారు. అందరిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. నేను ఆయన కన్నా చాలా చిన్న గాని, యెస్. అవును. సార్ రండి సార్, ప్లీజ్ రండి, ఒకసారి పాడండి అంటే పాడించుకునేవాళ్ళు. హ్మ్. అలాగా కంటిన్యూయస్‌గా ఒక 3, 4 సాంగ్స్‌కి నేను సోలో బిట్స్ పాడేవాడిని. డిఫరెంట్ వాయిసెస్‌తో. హ్మ్. అలాగా సార్ యూజ్డ్ టు కాల్ మీ ఆన్ ద స్టేజ్‌కి పిలిచేవాళ్ళు. ఇంకా తర్వాత షో అయిపోయాక నాకు విజయ్ ప్రకాష్ గారు, హి ఈస్ వన్ ఆఫ్ మై ఐడల్స్ అండి. సో, ఇంకా ఆయనతో ఉండదు కదా జర్నీ. హ్మ్. అక్కడ దాకే, తర్వాత నెక్స్ట్ సీజన్‌లో ఆయన జడ్జ్ వస్తారో రారో జడ్జ్‌గా, లేకపోతే నేనెళ్తానో లేదో అనేది ఉండింది. సో, విజయ్ ప్రకాష్ సార్‌ని కలిస్తే, "సార్ థాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాగా నన్ను చాలా సపోర్ట్ చేశారు" అని చెప్తే, "యూ టేక్ మై నంబర్. బెంగుళూరులో షోస్ ఉంటే వస్తారా మీరు నాకు పాడడానికి" అని అడిగారు. నేనింకా ఇలానే కొంతసేపు అలా షాక్‌లో ఉన్నారా? బ్లాంక్ అయిపోయా. ఆ! వస్తాను సార్ అంటే నేను నా ఫోన్ తీశాను. పాత ఫోన్, వన్ ప్లస్ అనమాట. హ్మ్. సో, ఆ ఫోన్ తీస్తే నేను నంబర్ కోసం చూస్తుంటే, గివ్ యువర్ ఫోన్ అని ఆయనే నా ఫోన్ తీసుకొని ఆయన నంబర్ టైప్ చేసి విజయ్ ప్రకాష్ అని సేవ్ చేశారు. అబ్బా! సో, తర్వాత విజయ్ ప్రకాష్ సార్ అని ఒక హార్ట్ పెట్టుకున్నా. హార్ట్ అనేది నా ఫోన్‌లో ఉంటే దట్ ఈస్ వెరీ స్పెషల్. చాలా ఫ్యూ పీపుల్‌కి ఉంటుంది హ్మ్. ఆఫ్టర్ మై ఫ్యామిలీ. సో, అలాగా సార్ పర్సనల్ షోస్ కూడా నేను వెళ్ళడం జరిగిందండి. బెంగుళూరులో ఆల్మోస్ట్ ఒక 4-5 షోస్ చేశాం విజయ్ ప్రకాష్ సార్‌తో. ఆయన ఓన్ షోలో నేను కోరస్ పాడినవాడిని. ఆయనతో పాటు మెయిన్ గూడా మీ పాడేవాడిననమాట. ఇద్దరు ఫస్ట్ కలవడం అదే షోలో. అంతే. అక్కడి నుంచే. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! మీ ట్రూ. మీద అదే ఇంప్రెషన్ ఆయన క్రియేట్ సో, అయినట్టుంది. యాహ్! తర్వాత మొన్న రీసెంట్‌గా 'కార్తిక్ కొడగండ్ల' అన్న ప్రాజెక్ట్‌లోనే తెలుగు అండ్ కన్నడ సాంగ్స్‌కి ఐ గాట్ టు సూపర్వైజ్ హిస్ రికార్డింగ్. హ్మ్. సో, అంతే. ద జర్నీ విత్ విజయ్ ప్రకాష్ సార్ ఈస్ వెరీ, వెరీ స్పెషల్. ఇప్పటికీ నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. ఎళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి, "నువ్వు కీప్ థిస్ గోల్ ఫర్ థిస్ ఇయర్" అని ఎవ్రీ ఇయర్ నాకొక గోల్ ఇస్తారనమాట సార్. ఓహ్! సో, ఈ ఇయర్ సార్ వాస్ లైక్, "బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్. ఒక ఇండిపెండెంట్ సాంగ్ అలాగా మెల్లిగా స్టార్ట్ చెయి." హ్మ్. సో, అలాగా ఈ ఇయర్ గోల్ అని అలా ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్ సార్. మరి ఎవ్రీ ఇయర్ ఇచ్చిన గోల్ అచీవ్ అవుతుందా? అచీవ్ ఆల్మోస్ట్ అవుతుందండి. ఓకే. సో, యాహ్! కానీ ఐ ఎక్స్‌పెక్ట్ యామ్ ఇన్ ద చేయలేదేమో ప్రాసెస్. కదా! ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా. అస్సలు. అంటే ద వాల్యూ, అంటే ట్రూ ఆర్టిస్ట్‌కి ఎప్పుడైనా కోరస్ సింగర్ వాల్యూ తెలుస్తుందండి. సో, కోరస్ సింగర్సా మీరు? ఓకే అని చూసేవాళ్ళున్నారు. కోరస్ సింగర్ మీరు అనేది చిత్ర గారు, విజయప్రకాష్ గారు లాంటోళ్ళు అలా ట్రీట్ చేస్తారు. సో, హ్మ్. ఆయన గూడా అనుకునుండొచ్చు కదా! ఆఫ్టర్ ఆల్ కోరస్ సింగర్ వీడిని నేను ఎంకరేజ్ చేయడం ఏంటి అని. ఆయన గుర్తించి ఆయన షోస్‌కి కూడా పిలిచారు. సో, దట్ ఈస్ హ్యూమిలిటీ. అదే వాళ్ళని ఆ లెజెండరీ స్టేజ్‌లో పెట్టింది. యూ డిజర్వ్ ఇట్ అఖిల్. అయ్యో! థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే థాంక్ యూ. మీ వాయిస్ విన్నాము, చూసాము సూపర్ సింగర్స్‌లో గాని, ఇంతకుముందు షోస్‌లో గాని చూసినప్పుడు డెఫినిట్‌గా మీరంతా నాకు ఇంత అవకాశం వచ్చిందా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌లీ యూ డిజర్వ్ ఇట్. థాంక్ యూ. థాంక్ యూ. గాడ్స్ గ్రేస్. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అఖిల్. థాంక్ ఆల్రెడీ యూ. మీరు చాలా ప్రూవ్ చేసుకున్నారు. ఎంతో మందిలో ఇప్పుడు అఖిల్ అనే పేరు చాలా బాగా వినబడుతుంది. అండ్ ఇండస్ట్రీలో కూడా అఖిల్ అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి కూడా అఖిల్ అంటే చాలా దగ్గర పర్సన్ అయిపోయారు. అవునండి. అండ్ ఇంకా గాడ్స్ గ్రేస్. ఇంకా ముందు ముందు అంటే సార్ మీకు ఎలా అయితే ఒక టాస్క్ ఇస్తున్నారో ఎవ్రీ ఇయర్ ఒక గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి డెఫినెట్‌గా అలాంటివన్నీ మీరు ఎన్నో
అచీవ్ అవ్వాలి. కొన్ని మెట్లు ఎక్కితే కానీ కొన్ని అచీవ్ అవ్వలేము, కానీ ప్రతి మెట్లో కూడా మీకు విజయం అనేది సొంతం కావాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాము. సో మచ్. థ్యాంక్ అండ్ డెఫినెట్గా ఇంకా 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 చాలా సక్సెస్ఫుల్గా మీరు ఎదగాలి అండ్ ఇంకా పేరు తెచ్చుకోవాలి. అంత పేరు తెచ్చుకొని చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. అయ్యో 2 hours తీసుకోండి. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా వండర్ఫుల్ యాంకర్ శ్వేత అక్క, మా అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. యు ఆర్ అ వెరీ వెరీ చార్మింగ్ పర్సనాలిటీ. సో మీతో కాల్స్ లో మాట్లాడేటప్పుడు కూడా ఒక కొత్త పర్సన్ తో మాట్లాడే ఫీల్ ఎప్పుడు ఉండదు. ఆల్రెడీ కొన్ని ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిన ఫీల్ వచ్చింది. అండ్ ఆల్సో ఈ సందర్భంగా I want to thank Starma and Play Media Creations for giving this opportunity of Super Singer. ఎందుకంటే అక్కడి నుంచే ఒక జర్నీ ఇదైంది. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మైటీ, మై పేరెంట్స్, మై గురూస్ అండ్ ఆల్ ద వెల్ విషర్స్. యా థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఫైనల్లీ ప్రియమిథునం నేను మర్చిపోలేదు, నాకు మంచి మెమరీ పవర్ ఉంది. నీపైనే ప్రతి ధ్యాస, నీతోనే తుది శ్వాస, జగమేలే నా హృదయానేలే, జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడి వరమై, ఇరువురిదొక దేహం ఒక ప్రాణం, మన కథనం తరముల దరిదాటే స్వరమై, పలువురు కొనియాడే కొలమానం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా